హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో థండర్బోల్ట్స్ మూవీ రివ్యూ డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. బట్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో నాకైతే మూవీ ఓకే అనిపించింది. అలా అని బాగాలేదా అంటే నో, బాగుంది. బట్ మీరు టిపికల్ సూపర్ హీరో ఆర్ అవెంజర్స్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం పక్కా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే మార్వెల్ ఈ మూవీని కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్లో తీసుకెళ్ళింది. అండ్ వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ కూడా అదే మూవీకి. మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఒక గ్రూప్ ఆఫ్ మిస్ఫిట్స్ కలిసి వాయిడ్ అనే ఓవర్ పవర్డ్ విలన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది మూవీ మెయిన్ ప్లాట్ లైన్. వాలెంటీనా ప్రాజెక్ట్ సెంట్రీని స్టార్ట్ చేసి చాలామంది హ్యూమన్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటుంది. అండ్ అదే టైంలో కాంగ్రెస్ మెన్ వాల్ చేస్తున్న ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్స్కి అగేన్స్ట్గా క్వశ్చన్ చేయడంతో తన రీసెర్చ్కి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ డిస్ట్రాయ్ చేయమని తన అసిస్టెంట్ అయిన మెల్కి చెప్తుంది. అలాగే తన ఇల్లీగల్ యాక్టివిటీస్ తెలిసిన ఎలినా బెలోవా, జాన్ వాకర్, గోస్ట్, టాస్క్ మాస్టర్లను చంపేద్దామని అసైన్మెంట్స్ పేరుతో ట్రాప్ చేసి అందరినీ అండర్ గ్రౌండ్లో ఉన్న ఒక సీక్రెట్ ల్యాబొరేటరీలో లాక్ చేస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అండ్ అదే రూమ్లో బాబ్ ఎందుకున్నాడు, బక్కీ అండ్ రెడ్ గార్డియన్ వీళ్ళతో ఎలా టీమప్ అయ్యారు, వాయిడ్ని ఎలా ఫైట్ చేశారు అనేది మెయిన్ స్టోరీ లైన్. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఫ్లోరెన్స్ ప్యూ ఎలినా బెలోవాగా చాలా బాగా చేసింది. మూవీకి మెయిన్ హైలైట్ కూడా తనే. జాన్ వాకర్ అండ్ గోస్ట్ క్యారెక్టర్స్ కూడా బాగానే చేశారు. ఇంకా డేవిడ్ హార్బర్ యాజ్ రెడ్ గార్డియన్ కూడా చాలా బాగా చేశారు. అండ్ మూవీ మొత్తం కూడా ఫన్ జనరేట్ చేస్తూ ఉంటారు. అండ్ హ్యూమర్ కూడా చాలా బాగుంది. సెబాస్టియన్ స్టాన్ యాజ్ బక్కీ క్యారెక్టర్ నాకైతే కొంచెం అండర్ యూస్ చేశారనిపించింది. తన క్యారెక్టర్కి ఇంకొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే బాగుండేది. బట్ స్టోరీ వైజ్గా తన రోల్లో బాగానే చేశారు. అండ్ ఇంకొక మెయిన్ హైలైట్ బాబ్ ప్లేడ్ బై లూయిస్ పుల్మ్యాన్. ఒక డ్రగ్ అడిక్ట్గా, సెంట్రీగా, వాయిడ్గా చాలా బాగా చేశాడు. అండ్ సెంట్రీగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. ఈ మూవీలో సెంట్రీని ఇంకా థండర్బోల్ట్స్ని ఇద్దరిని హైలైట్ చేశారు కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ బిల్డింగ్కి ఎక్కువ టైం దొరకలేదు. ఏదో రష్ చేసినట్టు అనిపించింది. అండ్ దీనివల్ల మూవీ కూడా ఫాస్ట్ పేస్లో ఉంటుంది. ఎక్కడ బోర్ అయితే కొట్టదు ఎక్సెప్ట్ ఫ్యూ సీన్స్. క్లైమాక్స్లో అసలు ఎలాంటి సూపర్ పవర్స్ లేని థండర్బోల్ట్స్ టీం కలిసి ఒక మోస్ట్ పవర్ఫుల్ విలన్ అయిన బాయ్డ్ని ఎదుర్కోవడానికి ఎంచుకున్న విధానం చాలా కొత్తగా ఉంది. అండ్ ఈ అప్రోచ్ ఓన్లీ సెంట్రీ వరకే పనికొస్తుంది బికాస్ ఆఫ్ హిస్ బ్యాక్ స్టోరీ అండ్ మ్యానిపులేటివ్ మైండ్ సెట్. ఓవరాల్గా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి చూస్తే ఈ మూవీ నచ్చుతుంది. అండ్ మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ is 2.5/5. అండ్ చెప్పడం మర్చిపోయా, ఈ మూవీకి 2 పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉంటాయి. దాని గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఈ మూవీ మీరు ఆల్రెడీ చూసేస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్సో follow us on Facebook and Instagram for more latest updates. Thanks for watching. See you in the next video. Adios.